హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ వాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా పిల్లలు ఇలా రచ్చ రచ్చ చేశారు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు. టేబుల్ కొన్ని కూడా అన్నీ వీకేసి మరీ ఆడుతున్నారు. ఇంట్లో ఉన్న బొమ్మ సరిపోవట్లే వాళ్ళకి. ఇంకా టేబుల్ అంతా వీకేసారు. ఇంకా దాంతో ఆట అయిపోయింది. ఇప్పుడు కార్లు పట్టి ఆడుతున్నారు. ఎంత రచ్చ చేస్తున్నారంటే అమ్మమ్మమ్మ, లోకంలో మా పిల్లలంత రచ్చ ఇంకెవ్వరు చేయకుండా వచ్చు, అంతలా చేస్తున్నారు. చాలా అంటే చాలా విసిగిపోయాం మేమైతే పిల్లలతో. చూడండి, నియాన్స్ అయితే ఎండ కొడుతున్నా కూడా బైసికల్ బయట తీసుకుపోయి ఆడుకుంటాడంట. వాడిని ఏమనాలో ఏమో. ఇంకా ఆర్యకైతే ఏది ఇచ్చినా 2 చేతుల్లో ఇవ్వాలి. ఒక చేతిలో ఇస్తే అసలు ఊరుకోడు. ఆయనకి 2 చేతులు 2 పట్టుకుంటాడు. ఏదైనా సరే ఆర్య ఏది తీసుకుంటే నియాన్షి అదే కావాలంటాడు. ఆర్య ఇవ్వకపోతే నియాన్షి ఏడుస్తాడు. వాడిని దొబ్బుతున్నాడు. నియాన్షి మాత్రం చాలా కొంటెగా తయారడు ఫ్రెండ్స్. చెప్పిన మాట ఒక్కటి కూడా వినట్లేదు. మా అక్క అయితే పిల్లల కోసం చిప్స్ తెచ్చింది. అది చూడండి, ఇంకా పిల్లలు అయితే చిప్స్ తింటున్నారు అందరూ. పిల్లలతో పాటు మేము కూడా తిన్నామనుకోండి. ఇంకా వెదర్ అయితే కొంచెం కూల్ అయిందని అక్క పిల్లల్ని అయితే బయట తిప్పుతామని తీసుకెళ్ళింది. నియాన్ష్ మాత్రం ఆర్యకైతే ఆ బైసికల్ ఇవ్వట్లేదు. కూర్చోబెట్టినందుకు చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు ఆర్యని దింపమని. కాకపోతే ఆర్యకేమో ఆ బైసికల్ తొక్కాలని ఉంది. నియాన్షి అస్సలు వినట్లేదు. అక్కడికైతే అక్క అయితే కూర్చోబెట్టి నియాన్షి నూకోబెట్టడానికి అయితే ఎత్తుకుంది. వాడు మాత్రం అస్సలే వినలేదు. ఇంకా ఏడుపు ఇంకెక్కువ ఏడ్చాడు. అది చూడండి, సూర్య అయితే తీసుకెళ్తున్నాడు ఆర్యని. నియాన్షి మాత్రం ఇంక ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అట్లా ఏడుస్తున్నాడు అనేసి నియాన్షి అయితే ఆర్యని అయితే దింపేసాం. సారీ. అప్పుడు నియాన్షి అయితే ఏడుపాపాడు. చూడండి ఆర్య ఎంత మంచిగా కూర్చున్నాడు. నియాన్షి కోసం అయితే సూర్య కారిస్తున్నాడు. కారిస్తే అన్న ఊరుకోవడం వాడు మాత్రం అస్సలు ఊరుకోలే కూడా. చూడండి, అక్కడికైతే దింపేశాం. ఇంకా ఎంత క్యూట్గా పరిగెత్తున్నాడు చూడండి మా ఆర్య. అలా పరిగెత్తి కింద కూడా పడ్డాడు ఫ్రెండ్స్. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా కింద పడిపోయాడు. కానీ ఇంకా దెబ్బ అయితే ఎక్కువేం తగలేదు మా ఆర్యకి. చూస్తున్నారు చూడండి. మళ్ళీ అయితే లోపలికి వచ్చేసాము. ఇంకా బాగా సతాయిస్తున్నారు బయట కింద పడుతున్నా అనేసి. నియాష్ అయితే పడుకోబెట్టేసా. వేద అయితే ఆడుకుంటున్నాడు. ఆర్య మాత్రం అస్సలు పడుకోలేదు. చూడండి, చీపురు పెట్టి ఇల్లంతా ఉడుస్తున్నాడు. మా పిల్లలు అయితే మంచిగా హెల్ప్ చేస్తున్నారు అనుకోండి. నియాష్ అట్లే ఊపుతాడు, ఆర్య అట్లే ఊపుతున్నాడు. ఇంకా మాకు ముందేం పని ఉండదు. ఇంకా మేమైతే ఓటు వేయడానికి అయితే వెళ్ళినాము. టెంపుల్ పక్కనే ఉంది. ఆ పక్కన ఉన్నదైతే బాబా టెంపుల్. ఇంకా ఓటైతేసి ఇంటికైతే వచ్చేసాము. ఈవినింగ్ అయిపోయింది. ఏమైనా స్నాక్స్ చేసుకుందామని ఆనియన్ పకోడీ అయితే చేసుకున్నాము. ఆర్య రండి, మంచి జగ్గులు పట్టుకొని ఆడుతున్నాడు. ఆర్య అయితే అప్పుడు ఈవినింగ్ పడుకున్నాడు ఫ్రెండ్స్. అసలు పడుకోలే వాడైతే. ఆఫ్టర్నూన్ నుంచి ఏం పడుకోలేదు ఇంకా వాడు. మా అక్క అయితే పిల్లలతో అయితే బయట అయితే ఆడుతుంది. మా అక్క, మా అమ్మ, మా నాన్న. చూడండి, సూర్య అయితే స్టెప్స్ మీద ఎక్కి ముచ్చట చెప్తున్నాడు వాళ్ళ అమ్మమ్మకి, పెద్దమ్మకి. ఇంకా ఆనియన్ పకోడీకి అయితే తడిపేసింది మా అక్క. ఈ పకోడీ వీడియో అయితే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. మా నాన్నకైతే పిల్లలంటే చాలా ఇష్టం. మేము ఇంతమంది ఉన్నా కూడా మా పిల్లలు ఎంత బాగా చూసుకుంటాడు అసలు. ఇంకా పకోడీ అయితే ఇక్కడ అవుతుంది. సూర్య అయితే పకోడీ తినను అన్నాడు. వాడి కోసం అయితే ఆలు బజ్జీ వేద్దామనుకున్నాము. ఆలుకైతే దండు పిండి చాలా మెత్తగా అయిపోయింది, లూజ్ అయిపోయింది. కానీ చాలా టేస్టీగా ఉండే అలా వచ్చిన ఆలు. అవి ఇంకా నియాష్ అయితే కారుతో ఆడుతున్నాడు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా సూర్య, నియాన్ష్ బయటికి వెళ్ళి మళ్ళీ సైకిల్ మీద కొద్దిసేపు ఆడుకొని వచ్చారు. నియాన్ష్ అయితే సైకిల్ తొక్కడం లేదు, అలా పట్టుకొని తిరుగుతున్నాడు. ఇంతమంది అయితే మంచిగా తొక్కింది ఫ్రెండ్స్. ఇంకా ఈ వ్లాగ్ ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.